ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ ఇక్కడ జరుగుతున్న పనులు కానీ ఇక్కడ ఉన్న పురోగతి కానీ వీటేవిటిని కూడా గుర్తించకుండా కనీసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని గౌరవించకుండా మళ్ళీ ఒకసారి ఈరోజు పచ్చి అబద్ధాలు పిచ్చి ప్రేలాపనలతో అహంకారంతో మిడిమిడి జ్ఞానంతో కూడిన మాటలు ఈరోజు మాట్లాడడం జరిగింది. నిజంగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇవాళ ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం అనేది నిజంగా కూడా బాధాకరం. నాకైతే అనిపిస్తూ ఉంది, ఇప్పటి నుంచి ప్రధానమంత్రి గారిని ఎవరైనా కలిస్తే ఒక వీడియో కెమెరా పెట్టుకొని ఆయనతో మాట్లాడే ప్రతిదీ కూడా రికార్డు చేసుకుంటే మంచిదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇన్ని పచ్చి అబద్ధాలు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం అనేది నిజంగా దురదృష్టకరం. వాళ్ళ ప్రధానమంత్రి గారు ఎన్ని మాటలు మాట్లాడారంటే ఏ రాష్ట్రానికి పోయినా ఆయనకు ఒక అలవాటైపోయింది. బెంగాల్ పోతారు, మమతా బెనర్జీ గారు మొత్తం దేశంలోనే అత్యంత కరప్ట్ చీఫ్ మినిస్టర్ అని అక్కడ మాట్లాడతారు. ఒరిస్సాకు వస్తారు, నవీన్ పట్నాయక్ గారు దేశంలోనే అత్యంత అవినీతిపరమైన ముఖ్యమంత్రి, అవినీతిమయమైన ముఖ్యమంత్రి అంటారు. మేఘాలయ పోతారు, అక్కడేమో మళ్ళీ కాన్రాడ్ సాంగ్మా గారు మొత్తం దేశంలోనే మోస్ట్ కరప్ట్ సీఎం అంటారు. కరెక్ట్గా వారం రోజుల తర్వాత మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారంలో ఈయన పార్టీ కూడా చేరుతుంది. ఇద్దరూ కలిసి మళ్ళీ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తారు. అంటే ఎంత పచ్చి అబద్ధాలు ఈ ప్రధానమంత్రి మాట్లాడేది అంటే, కర్ణాటకలో కాంగ్రెస్కు బీఆర్ఎస్ డబ్బులు ఇచ్చింది అంటాడు ఈ ప్రధానమంత్రి. అసలు నిజంగా కూడా ఈ రాష్ట్రంలో 4-5 వయసున్న చిన్నపిల్లోడు కూడా నమ్మని పచ్చి అబద్ధాన్ని చెప్పి వాళ్ళ ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నం ఏదైతే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేస్తూ ఉన్నారో ఇది బాధాకరం, ఇది శోచనీయం, ఇది ఖండనీయం. నెంబర్ 1. రెండవది ఇంకా ఆశ్చర్యం అనిపించేది, ఏదో రాజులు యువరాజులు అంటూ ఏదేదో మాట్లాడారు ప్రధానమంత్రి గారు. దిస్ ప్రైమ్ మినిస్టర్ అన్ఫార్చునేట్లీ సఫర్స్ ఫ్రమ్ సెలెక్టివ్ అమ్నీషియా. అంటే ఆయనతో ఉంటే మంచివాళ్ళు, ఆయనతో ఉంటేనేమో అన్ని కన్వీనియంట్గా మర్చిపోతారు. ప్రకాష్ సింగ్ బాదల్ గారు, సుఖ్బీర్ సింగ్ బాదల్ గారు, ప్రకాష్ సింగ్ బాదల్ గారు చీఫ్ మినిస్టర్గా, ఆయన కొడుకు సుఖ్బీర్ సింగ్ బాదల్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్డీఏలో ఉండవచ్చు, అప్పుడు రాజులు యువరాజులు గుర్తురారు. మహబూబా ముఫ్తీ గారితో పొత్తు పెట్టుకున్నప్పుడు, ముఫ్తీ మొహమ్మద్ సయీద్ గారి కూతురు మహబూబా ముఫ్తీ గారి పీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో ఉన్నప్పుడు అప్పుడు గుర్తురాదు, రాజులు యువరాణులు గుర్తురాదు. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లోకేష్ గారు ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు, వారు కూడా ఎన్డీఏలో ఉన్నప్పుడు రాజులు యువరాజులు గుర్తురారు. బాల్ ఠాక్రే గారి కొడుకు ఉద్ధవ్ ఠాక్రే గారితో శివసేన అంటగాగినప్పుడు బీజేపీ ఎన్డీఏలో అప్పుడు గుర్తురారు వారసత్వము, రాజులు యువరాజులు. అంత దూరం ఎందుకు, నిన్నగాక మొన్న కదా జనతాదళ్ సెక్యులర్ దేవగౌడ గారి అబ్బాయి కుమారస్వామి గారు నిన్నగాక మొన్న ఎన్డీఏలో చేరారు. మరి రాజులు యువరాజులు, ప్రజాస్వామ్యం, గడిది గుడ్డు ఇవన్నీ గుర్తురావా అప్పుడు? అంటే మీకు సంబంధించినంత వరకు మీకు పనికొచ్చే టైంలోనేమో ఒకలాగా, మీకు పనికి రాకపోతే ఇంకోలాగా ఇట్లా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ప్రధానమంత్రి ఆలోచించుకోవాలా. కానీ పచ్చి అబద్ధాలకు దట్ ఈస్ ద రీజన్ వై దిస్ పార్టీ బీజేపీ ఈస్ కాల్డ్ ద బిగ్గెస్ట్ జూట్ ఫ్యాక్టరీ ఆఫ్ ఇండియా. The biggest Jumla factory and jute factory of India is Bharatiya Janata Party, and the chancellor of this university, the WhatsApp university which propagates all this nonsense, is Prime Minister Narendra Modi himself. What I found amusing are the white lies of Honorable Prime Minister, clearly fabricated, and I think he should start writing scripts for movies. He'll make a great storyteller and a great story writer. తప్పకుండా మంచి మంచి స్టోరీలు రాయొచ్చు ప్రధానమంత్రి గారు. ఆస్కర్ అవార్డు కూడా వస్తుంది ఆయన యాక్టింగ్కి, ఆయన స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్కి. డెఫినెట్గా ప్రయత్నం చేస్తే మంచిది. దిస్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ సో ఇన్కన్సిస్టెంట్. హీ సేస్ ఆన్ ద వన్ హ్యాండ్ బీఆర్ఎస్ has funded Congress in Karnataka, and he says that he has not allowed us into NDA. हमें कोई पागल कुत्ता ने काटा है क्या कि एनडीए में हम जाके शामिल हो जाएं? आज पूरे के पूरे पार्टी आपको एनडीए को छोड़ के बाहर जा रहे हैं. आपको अगर आप देखेंगे, शिवसेना छोड़ के गई है, आपको जनता दल यू आपको छोड़ के गई है, तेलुगु देशम आपको छोड़ के गई है, शिरोमणि अकाली दल आपको छोड़ के गई है. साथ है कौन आपके? सीबीआई, ईडी, आईटी, इनके अलावा है कौन आपके एनडीए में? आज प्राइम मिनिस्टर ये मानते हैं अपने आप को कि वो बहुत क्लीन आदमी है और बाकी पूरा दुनिया करप्ट है. प्राइम मिनिस्टर को मैं याद दिलाना चाहता हूँ, क्या हो गया हिमंत बिस्वा शर्मा पे जो केस था, आपके पार्टी में शामिल हो गए, केस गायब. हमारे यहाँ के जो एमपी हैं सीएम रमेश और सुजना चौधरी, उन पे आरोप लगाए, केस भी लगाए, ईडी, सीबीआई, आईटी. क्या हो गया केसों का? नारायण राणे पे केस क्या हो गया? ज्योतिरादित्य पे, सिंधिया पे जो केस थे आपके साथ शामिल होने के बाद क्या हो गया? और आप जब बात करते हो प्राइम मिनिस्टर साहब
कि फैमिली पॉलिटिक्स, डायनेस्टी, मैं आपसे पूछना चाहता हूं, है कौन अनुराग ठाकुर? धुमाल के बेटे नहीं है? ज्योतिरादित्य सिंधिया कौन है? माधवराव जी के बेटे नहीं है क्या? है कौन जय शाह? कोई क्रिकेटर है? कोई बहुत बड़े कोच हैं? कौन है जय शाह? क्या आपने उनको बीसीसीआई के जनरल सेक्रेटरी बना दिया? आप जब बात करते हो प्रधानमंत्री जी, सोच के संभल के करना, क्योंकि केसीआर फाइटर है, वो चीटर के साथ काम नहीं करते। केसीआर जी कभी भी जिंदगी में आप जैसे लीडरों के साथ, आप जैसे पार्टियों के साथ कोई समझौता नहीं करेंगे। हम पूरे विश्वास के साथ ये कहते हैं, हम कोई दिल्ली के गुलाम नहीं है, हम गुजरात के गुलाम नहीं है, दिल्ली के गुलाम नहीं है। हम तेलंगाना जनता के आशीर्वाद से आज तेलंगाना में 2 बार चुने गए, डेमोक्रेटिकली इलेक्टेड गवर्नमेंट हमारी है। अगर आपको लगता है कि आपके डराने से, आपके चिल्लाने से, आपका गला फाड़ फाड़ के बोलने से लोग यहाँ पे बहक जाएंगे और एक बहकावे में आएंगे, तो आपकी नादानी है। और एक बात भी मैं कहता हूँ, उन्होंने ये भी कहा कि हमारे चीफ मिनिस्टर ने उनके पास जाके परमिशन लिया कि मुझे चीफ मिनिस्टर बनाना था। मैं प्रधानमंत्री जी को याद दिलाना चाहता हूँ, अगर हमारी पार्टी की कोई फैसला अगर लेना है तो हमारे पार्टी के विधायक लेंगे, हमारे पार्टी के पॉलिट ब्यूरो लेंगी। आपसे नो ऑब्जेक्शन सर्टिफिकेट लेने की क्या नौबत आ पड़ी है? हमें कोई फर्क नहीं पड़ता कि मोदी या बीजेपी क्या मानती है, क्या किसको देखना चाहती है। यहाँ पे तेलंगाना जनता आज केसीआर जी को तीसरी बार मुख्यमंत्री बनाने के लिए चुनने के लिए तैयार है। आप कितना भी गला फाड़ लें, कितना कुछ भी बोल लें और कितने भी झूठ बोल लें, जितने भी सफेद झूठ आप बोले, आप कुछ भी नहीं कर पाएंगे। और मैं आज चैलेंज करता हूं बीजेपी को, पिछली बार जो चुनाव हुए थे तेलंगाना में 2018 में, आपके 105 विधानसभा के कैंडिडेट की डिपॉजिट जब्त हो गई, जमानत जब्त हो गई थी। मैं चैलेंज करता हूं, अगर दम है बीजेपी में, नड्डा में, अमित शाह में, नरेंद्र मोदी में और जितने भी और लीडर हैं, आइए, टूरिस्ट सर वेलकम टू तेलंगाना, हमें कोई इतराज नहीं। आप आइए, गला फाड़ फाड़ के बोलिए, तेलंगाना जनता को समझाइए कि किया क्या आपने तेलंगाना के लिए पिछले 9 साल में, और कोई अगर वोट देना भी चाहे तो क्यों दें आपको। मैं चैलेंज करता हूं, पिछली बार 105 सीटों में आपकी जमानत जब्त हो गई थी, इस बार 110 सीटों में आपकी जमानत जब्त हो जाएगी और इस बार आपको एक भी एमपी आपको तेलंगाना से नहीं मिलेगा, क्योंकि आप इतने झूठ बोल चुके हो, इतने कारनामे कर चुके हो। और सबसे अहम बात ये पूछना चाहता हूं प्राइम मिनिस्टर, आप ये मानते हो अपने आप को कि आप बहुत ही साफ इंसान हो, बहुत ही करप्ट, क्या बोलते हैं उनको, क्लीन इंसान हो, तो आप क्यों मुखर गए? जेपीसी अदानी के मामले में जेपीसी से क्यों डरते हो? अदानी के मामले में एक बार भी प्रेस के आगे आके क्यों नहीं बोलते हो? जब श्रीलंका की गवर्नमेंट ने खुद कहा कि वो दबाव में उनको लाया गया, भारत सरकार की तरफ से प्राइम मिनिस्टर मोदी ने खुद श्रीलंका प्रेसिडेंट को बोला कि आपको एक 6000 करोड़ वाला कॉन्ट्रैक्ट अदानी को देना है, क्यों आप आज तक नहीं क्लैरिफाई करते हो? क्यों आप बोलते नहीं हो? हर किसी को डरा के धमका के जो काम चलाने की तरीका आपने सीखा है, मैं प्रधानमंत्री जी आपसे कहता हूं, ये तेलंगाना में ना चलेगी। आपकी जितने भी यहाँ पे साजिशें हैं, आपकी जितने भी यहाँ पे कोशिशें हैं, सारे के सारे नाकाम रहेंगे। और మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు, మీరు ఈ 9 ఏళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదు, మీరు ఇచ్చింది గుండు సున్నా, కాబట్టి మీకు వచ్చేది కూడా గుండు సున్నానే। ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని పిచ్చి ప్రేలాపనలు పేలినా కేసీఆర్ గారు ఒక ఫైటర్, ఆయన చీటర్స్తో ఎన్నడూ చేతులు కలపడు। ఎన్డీఏతో చేరాల్సిన కర్మ మాకు లేదు, అది మునిగిపోయే నావ, అన్ని వదిలిపెట్టి పారిపోతూ ఉన్నారు। దాన్ని తెలుగుదేశం వదిలేసింది, అదేవిధంగా శిరోమణి అకాలీదళ్ వదిలేసింది, జేడీయూ వదిలేసింది, శివసేన వదిలేసింది। అయినా ఎన్డీఏలో ఉన్నదెవరు? సిబిఐ, ఈడీ, ఐటీ, ఇవి తప్ప ఎన్డీఏలో పార్ట్నర్స్ ఎవరు ఉన్నారు అసలు? కాబట్టి ప్రధానమంత్రి గారు మునిగిపోయే నావ ఎవడు ఎక్కడు। రెండోది, ఎన్డీఏలోకి చేరడానికి మాకేం పిచ్చి కుక్క గరవలేదు, కాబట్టి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, మీరు ఎన్ని పిచ్చి ప్రేలాపనలు వెళ్ళినా, ఎందుకంటే ఇవాళ మీరు మాట్లాడిన మాటల్లోనే మీ ఫ్రస్ట్రేషన్ తెలుస్తుంది। రాహుల్ గాంధీ వచ్చేమో మేము బీజేపీకి బీ టీం అంటాడు, ఈయన వచ్చేమో మేము కర్ణాటకలో కాంగ్రెస్కి పైసలు పంపినామంటాడు। మేము కర్ణాటకలో కాంగ్రెస్ పైసలు పంపుతుంటే మరి నీ ఐటీ టీం ఏం చేస్తుంది? మీ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము ఇదివరకే చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం, మీరు ఈ పిచ్చి మాటలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో, ఉడత ఊపులతో ఎవరో బెదిరిపోతారనుకుంటే, ఆత్మాభిమానం గల తెలంగాణ బిడ్డలం, ఢిల్లీ గులాంలం కాదు, గుజరాత్ బానిసలం కాదు, ఖచ్చితంగా కొట్లాడతాం, చివరిదాకా మీతో కొట్లాడతాం, చివరిదాకా నిలబడి తలబడతాం।
100% మిమ్మల్ని ప్రజాక్షేత్రంలోనే మీ సంగతి ఏందో తెలుసుకుంటాం. सर चुनाव से ठीक पहले जो बैक टू बैक विजिट हुआ और उसमें जो डेवलपमेंट से रिलेटेड जो इनोग्रेशन हुए उसको आप कैसे देखते हैं? इसको सिंपल बात है एक बात कहते हैं कि प्रधानमंत्री जो हैं जुमले के लिए बहुत पॉपुलर है, कई सारे वो ख्वाब दिखाते रहते हैं लोगों को. बताया था उन्होंने कि 2022 तक हर किसी को घर मिलेगा, 2022 तक हर एक घर में वो जल दे देंगे, पीने की पानी देंगे. 2022 तक उन्होंने ये भी कहा था कि 5 ट्रिलियन इकोनॉमी हो जाएगी. 2022 तक उन्होंने ये वादा भी किया था कि किसानों की आमदनी डबल हो जाएगी, फार्मर इनकम विल बी डबल्ड. 2022 तक उन्होंने ये भी कहा था कि 5 ट्रिलियन इकोनॉमी बनेगी. मैं हमारे देशवासियों से, हमारे भाइयों से, बहनों से पूछना चाहता हूँ, क्या इन 5 चीज़ों में जो प्रधानमंत्री ने आपसे वादा किया था कोई एक भी आज तक सच निकला? तो ये प्रधानमंत्री जो है सबसे बड़े एक झूठ के कैंपेनर है, जुमले के कैंपेनर है. आज जो कर रहे हैं यहाँ पे उसको भी हम वैसे ही देखेंगे. Sir, not meeting Prime Minister, not following the protocol is one big issue that he has said. What is the big issue? See, if the Prime Minister can stoop so low that he can himself campaign white lies, why should we even meet this man? He's actually lowered the stature of that position. Unfortunately, a person in his position, I mean, come on, he is 70 plus. You would expect a certain dignity and decorum. Unfortunately, he has none of that. So why should we even bother to treat this man any differently? జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జరిగిన విషయాన్ని ఇన్ని రోజుల తర్వాత దాదాపు 4 ఏళ్ల ఆయన అడగాలి, మీరు నేనేం చెప్పాలి? రోజుల తర్వాత ఎందుకు బయట పెట్టారని మీరు అనుకుంటున్నారు? మీరు ప్రధానమంత్రిని అడగాలి. దురదృష్టం ఏంటంటే ఆయన ప్రెస్ ముందుకు రాడు. उनमें हिम्मत नहीं है कि प्रेस कॉन्फ्रेंस करे, तो हम क्या करें भाई? Sir, one question. 5th December was when GHMC elections happened. 12th December, BJP has put this. KCR sir went and met Modi ji. They are saying you extended extra courteous welcome to him because you wanted to join the NDA. Can you throw some light on what happened in that meeting? No, that's what I'm saying. A meeting happened between 2 gentlemen, a chief minister and a prime minister, 2 people who are holding highest constitutional positions in the country. Now this man, the prime minister, comes out and actually gives out his version, or at least his fabricated version. Now the other man who can respond to that is our honorable chief minister, but unfortunately he's indisposed, he's sick. So on his behalf, from my party, all I'm saying is, this man is known for his white lies, the prime minister. This man is known for his fabricated, ideas. In fact, his education qualifications are dubious. Now what do I say? What more do I say about this man? MA in entire political science is what he's specialized in. So how much credit do you want to give to this gentleman? As far as I'm concerned, हमें कोई पागल कुत्ता ने नहीं काटा है कि हम एनडीए ज्वाइन होना चाहते हैं, क्योंकि वो डूबती नावा है. उसमें लोग आज भाग के उससे छुटकारा पाके बाहर जाके आज आराम से अपना काम कर रहे हैं. जेडीयू देखिए, आप शिरोमणि देखिए, टीडीपी देखिए, शिवसेना देखिए, खुश हैं आज. तो हमें कोई पागल कुत्ता ने नहीं काटा है कि हम जाके एनडीए में शामिल होना चाहें. Sir, he made a personal remark saying being extra courteous is not the character of KCR. How would you like to react? Well, unfortunately, the Prime Minister doesn't understand courtesy. And if he doesn't understand it, it's his problem, not ours. We are generally courteous to our guests, but unfortunately, this is an unwanted, unwelcomed guest in Telangana by the people. He does nothing for Telangana in the last 9 years. He's not sanctioned a single medical college. He's not sanctioned a single nursing college. He's not given us a single educational institution. He does not approve of our irrigation projects. It does not confer a national project status on our irrigation projects. He unfortunately has scrapped the ITIR. He says today that the Telangana youth are very talented, but he again strangles us by scrapping the ITIR. I can go on. The number of injustices this gentleman has done. In fact, he has questioned the very existence and very birth of Telangana. He said it on numerous counts कि माँ को मार डाल के बेटी को उन्होंने जन्म दिया, तेलंगाना के बारे में कहते हुए. और ऐसे शख्स से हम क्या एक्सपेक्ट करें? ठीक है, थैंक यू. आई थिंक ఆఖరి में ये भी बोल दें. चलो, కేంద్రం ఇచ్చిన నిధులతోనే బీఆర్ఎస్ ఏదో చేస్తోంది అని ప్రధానమంత్రి అంటున్నారు. ప్రధానమంత్రి ఇంతకంటే పచ్చబద్ధం ఏదైనా ఉంటుందా? మీరే చూడండి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక శాఖ గణాంకాలు ఉన్నాయి. మీరు కావాలంటే చూసుకోవచ్చు, రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్తే కూడా తెలుస్తుంది. టుడే తెలంగాణ ఈజ్ द 4th लार्जेस्ट कॉन्ट्रीब्यूटर टू इंडियाज जीडीपी. 1 रुपया जो यहाँ से जाता है भारत सरकार को, उसमें से हमें वापस मिलता है 46 पैसा. तो कौन किसके पैसे से आज
मज़े उड़ा रहा है या मज़े ले रहा है, ये जनता तय करेगी। मैं तो इतना ही कहूँगा कि एक प्रधानमंत्री लेवल पे होते हुए ऐसे चीज़ बोलना उनके लिए भी शोभा नहीं है, शोभा नहीं देता, अच्छी बात नहीं। Sir, on delimitation, he spoke that South India, based on population, South Indian states should have their own voice because it is based on basis of population. So, what would be BRS stand on that? We have said it very clearly. If Uttar Pradesh and Bihar are going to outnumber the entire southern India just because of this population measure, and this population control was propagated by Government of India. So obviously the Prime Minister is clueless, is basically, I think, intellectually bankrupt, if you ask me, on this issue. So therefore, we'll have to sit as a party, talk to other like-minded parties and take a view. On the issue of turmeric board, do you see as a big... It's a joke. It's a joke because it's been 9 years. He could have done it 9 years ago. He does it now, and probably he's just erected a small, yellow board and he left. That's all he knows about turmeric board. So, he was speaking on Tamil Nadu temples that the government is trying to take control of it. They have to. वो बहुत कुछ बोलते हैं, ज़्यादा कुछ बकवास ही बोलते हैं।